తెలుగులో మనకి నవ్విన నాపచేనే పండుతుంది అని ఒక సామెత ఉంటుంది, చాలా మందికి తెలుసు కదా. అలాంటి నవ్వుల పాలైన నాపచేను పండటం ఎప్పుడైనా చూసారా మీరు? ఊళ్ళలో కూడా చాలా మంది ఆడైపోయాడు ఈడైపోయాడు అని మాట్లాడుతుంటారు అరుగుల మీద కూర్చుని. అలా అయిపోయాడు అనే ముద్ర పడిన వాడు గనక కరుగ్గా ఇస్త్రీ చొక్కా వేసుకుని కారులోంచి దిగాడు అనుకోండి, ఊళ్ళో వాళ్ళ కళ్ళు ఎలా అంటుకుంటాయి కదా. కొన్ని రికవరీస్ చూస్తూ ఉంటాం, అలా పుంజుకున్న స్టోరీలు చూస్తూ ఉంటాం కదా. నేను ఇప్పుడు అలాంటి స్టోరీనే చెప్పబోతున్నా. ఒక దేశానికి సంబంధించిన స్టోరీ అది, కానీ తెలుసుకోవాల్సింది మాత్రం ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం. ఆ దేశం పుంజుకుంటే మన రాష్ట్రం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకనంటే ఆ దేశాన్ని మన వాళ్ళు అంతలా ప్రచారానికి వాడేశారు, సబ్బు బిళ్ళను అరగదీసినట్టుగా తీసేశారు. ఆ దేశం పేరేంటో తెలుసా? శ్రీలంక. గుర్తొచ్చింది కదా మీకు? శ్రీలంక లాగా దివాళా తీసేస్తుంది అనే పోలికలు చెప్పి ప్రచారాలు చేసి ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకుండా ఉండాలంటే ఇట్లే చేశారు శ్రీలంకలో. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. ఇలాగా భయాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నించడం, రాజకీయం చేయడం చూసాం కదా మనం. కానీ ఇప్పుడు అదే శ్రీలంక ఎలా ఉందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ శ్రీలంక రికవరీ గురించి ఏం రాస్తున్నాయో తెలుసా? అంతా కలిపి 3 ఏళ్లలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ దేశాన్ని ఎగ్జాంపుల్ చెప్పి మన రాజకీయ పబ్బం గడుపుకున్నాం. తీరా 3 ఏళ్లు గడిచిన తర్వాత ఉదాహరణ చెప్పి వాడుకున్నాం. మనం ఎక్కడున్నాము? మన రాష్ట్రం ఎక్కడుంది? శ్రీలంక ఎక్కడుంది? కళ్ళు బైర్లు గమ్మితే తెలిస్తే తెలుసుకుందాం రండి మరి. ఏపీ శ్రీలంక అయిపోతోంది. అప్పులు దివాళా అంచుకెళ్ళిపోతా ఉంది, పంచి పెట్టేస్తున్నారు, అసలు అరాచకం ఆర్థికంగా అని ఇదిగో ఇలా కథనాలు ప్రకటనలు కుప్పలు తెప్పలుగా రావడం చూశాం కదా. ఎందుకని? శ్రీలంక 3 ఏళ్ల కిందట ఎలా ఉండేది? ఆర్థికంగా దివాళా తీసి చితికిపోయింది, బతకలేని పరిస్థితి వచ్చింది, జనం తిరుగుబాటు చేశారు, పాలకుల ఇళ్ల మీదకెళ్ళి ఇలా బీభత్సగాండ నిప్పెట్టిన పరిస్థితుల్ని శ్రీలంక చూసింది కదా. శ్రీలంక అంటే గాన్ కేస్ అన్నారంతా. అలాంటి ప్యానిక్ ఉంది కాబట్టి ఆ ప్యానిక్ ఇంపాక్ట్ ని పొలిటికల్ గా ట్రాన్స్లేట్ చేయడం కోసం ఏపీ కూడా శ్రీలంక అయిపోతుంది అనే ప్యారలల్ లైన్ డ్రా చేయడం చూసాం. మీడియా ఆ వెర్బాటం ని ఏపీ శ్రీలంక అయిపోతుంది అనే ప్రచారాన్ని రీసౌండ్ తెప్పించింది కదా. 2024 ఎన్నికలకి ఒక 2 ఏళ్ల ముందు నుంచో అంతకంటే ఎక్కువ శ్రీలంక అంటే దివాళా తీసిన దేశం, బతకలేకపోతున్న దేశం, అప్పుల పాలైపోతున్న దేశం, జనం అల్లాడిపోతున్న దేశం. అప్పుడు మరి ఇప్పుడు ఎస్ ద స్టోరీ ఆఫ్ రికవరీ అని రాశారు చూసారా? అంటే పుంజుకున్న సక్సెస్ఫుల్ స్టోరీట శ్రీలంక. అంతా కలిపి 3 ఏళ్లే. ఎవరన్నా రాశారా? ఏపీ శ్రీలంక అయిపోతుందని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్తున్నారా? ఇప్పుడు చెప్పరు. ఎందుకని? నెగిటివిటీ అయితే ఎక్కువ క్యాచప్ అవుతుంది కాబట్టి, ప్రచారం వస్తుంది కాబట్టి చెప్పారు. ఇప్పుడు శ్రీలంక పుంజుకుందా అని రాస్తే మనం ఎక్కడున్నాం అని అడుగుతారు కదా. అందుకని మన మీడియా ఎక్కడా రాయదు. మన వాళ్ళు అసలు మాట్లాడు. మనము కులాల గురించో ఇంకోటో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అంతేగా శ్రీలంక పుంజుకుంది తెలుసా మీకు? రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్స్ చూస్తే గనక ఇండియా కంటే మెరుగ్గా ఉంది పర్ఫార్మెన్స్ తెలుసా? ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నా. ఇది వెరీ లేటెస్ట్, ఇక్కడ డేట్ కూడా పెట్టినా చూడండి. శ్రీలంక అప్పర్ మిడిల్ ఇన్కమ్ లేయర్ లోకి వచ్చిందట. వరల్డ్ బ్యాంక్ చెప్తా ఉంది ఈ మాట, నేనో మీరో కాదు. మరి ఇండియా ఎక్కడ ఉంటుంది? ఇదిగో చూడండి, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉంది ఇండియా. ఎన్ని కేటగిరీస్ ఉంటాయో తెలుసా? వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారం 4 కేటగిరీస్ ఉంటాయి దేశాల ఆర్థిక పరిస్థితుల్ని, పరిణామాల్ని లెక్క పెట్టేందుకు. అవి ఏంటంటే 1 హై ఇన్కమ్, 2 అప్పర్ మిడిల్ ఇన్కమ్, 3 లోయర్ మిడిల్ ఇన్కమ్, 4 లో ఇన్కమ్. అంటే మొదటిదేమో బాగా అభివృద్ధి చెందింది, తిరుగులేంది. లోయర్ అంటేనేమో పేదరికంలో ఉన్నవి, మధ్యలో ఉన్నవి. అప్పర్ మిడిల్ ఇన్కమ్ అంటే బెటర్ గా ఉంది, పర్వాలా అనిపించే లేయర్. 3వది లోయర్ మిడిల్ ఇన్కమ్ అంటే మిడిల్ ఇన్కమే లోయర్ గా ఉంది, పుంజుకోవాల్సిన స్కోప్ చాలా ఉంది అని. ఈ 2వ లేయర్ లో శ్రీలంక ఉంది, ఈ 3వ లేయర్ లో ఇండియా ఉంది. ఇండియా కంటే బెటర్ గా ఉంది శ్రీలంక పరిస్థితి. కోపాలు వచ్చినా సరే ఆలోచన రావడం ముఖ్యం. రెండింటిని కంపేర్ చేయలే నేను ఇక్కడ. ఇండియా అనేది పెద్ద దేశం, 150 కోట్ల జనాభా, ఎలా కంపేర్ చేస్తారు అని కొందరు ఆవేశపడడానికి ట్రై చేస్తారేమో. ట్రై చేయబోకండి. కంపేర్ చేయడం కాదు, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పడానికి ఈ రిపోర్ట్ ఒక తిరుగులేని ఉదాహరణ. ఇండియాకి చాలా సమస్యలు ఉన్నాయి. ఎకనామిక్ స్లో డౌన్ ఉంది, పైకి కనిపించని బయటికి రాని వివరాలు చాలా ఉన్నాయి. మనం వరల్డ్ వైడ్ గా జీడిపిలో 6th ర్యాంక్, 4th కాదు, ఇప్పుడు ఆ మధ్యన ప్రచారం చేసినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం 6th ర్యాంక్ లో ఉన్నాము వరల్డ్ వైడ్ గా. కానీ జీడిపి పర్ క్యాపిటా అంటే డెవలప్మెంట్ లో తల ఒక్కింటికి ఎంత వర్తిస్తా ఉంది ఇండియాలో అని లెక్క తీస్తే 172వ ప్లేస్ లో ఉన్నాం. చాలా కారణాలు ఉన్నాయి దానికి. కాకపోతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ గురించి. కేటగిరీ వైజ్ గా ఇండియా కంటే బెటర్ గా ఉంది శ్రీలంక. ఎలా సాధ్యమైంది రికవరీ? కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఎలా పైకి వచ్చింది శ్రీలంక అంటే, మన భాషలో చెప్పాలంటే ప్రపంచం అంతా చందాలేసుకు బతికించింది శ్రీలంకనే. ఇలా ఇళ్లకి నిప్పులు పెట్టుకుని దేశంలో యువత నెత్తి నోరు బాదుకుని మా బతుకులేంటి ఇలా
అయిపోయినాయి అంటా ఉంటే IMF $3 బిలియన్ సహాయం చేసింది. ఆ తర్వాత శ్రీలంకలో కొత్త నాయకత్వం ఇంటర్నేషనల్ డెట్ నంతా రీస్కెడ్యూల్ చేసింది. అప్పుల మీద వడ్డీలు తగ్గించండి అని కాళ్ళ వేళ పట్టుకుని బతిమలాడుకుంది. స్టెబిలైజేషన్ కి 2 ముఖ్య కారణాలు. ఒకటి IMF సాయం, రెండోది ఇంటర్నేషనల్ డెట్ భారాన్ని వ్యూహాత్మకంగా తగ్గించుకుంది. మూడోది ఫారెన్ రిజర్వ్స్ పెంచుకోవడానికి సొంత అడ్వాంటేజెస్ ని డిరైవ్ చేసుకుంది. శ్రీలంక అంటే టూరిజానికి ప్రసిద్ధి. మనలో చాలా మందికి తెలుసు. మన వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళొస్తా ఉంటారు క్యాసినోలకి, వింటూ ఉంటాం మనం. ఆ టూరిజాన్ని, ఆ ఇంపాక్ట్ ని మ్యాగ్నిఫై చేసి ఫారెన్ రిజర్వ్స్ ని బెటర్ గా తెచ్చుకోగలిగింది. ఇండస్ట్రియల్ పాలసీని రీడిఫైన్ చేసింది. ఆస్టెరిటీ డ్రైవ్ అంటే అనవసరమైన ఖర్చులు, ఆర్భాటాలు తగ్గించుకుంది. ఇవన్నీ చేసి బెటర్ గా ఫైనాన్షియల్ సస్టైనబిలిటీని, స్టెబిలిటీని సాధించింది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years. ఇది ఫినామినల్ రికవరీ. అలాగనే అద్భుతాలు జరిగిపోయినాయి అంటే ఇంకా జరిగిపోలా. ఈ ఇంపాక్ట్, ఈ స్టెబిలైజ్ అవటం అనే ఇంపాక్ట్ గ్రాస్ రూట్ లెవెల్ కి అంటే జన జీవితాలకి ట్రాన్స్ఫార్మ్ కావాల్సి ఉంది అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్పింది. కానీ అట్ ద సేమ్ టైం దివాళా తీసిన దేశం 5% పైగా GDP గ్రోత్ రేట్. ఏది స్వయం ప్రకటిత లెక్క కాదు, ఇది ఇంటర్నేషనల్ సూచీలన్నింటినీ ప్రకారం లెక్కేస్తే సాధించిన డెవలప్మెంట్ రేట్ 5%. దట్ ఈస్ రియల్లీ ఫినామినల్ అంటూ ఉన్నారు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా, ఇండియా కూడా ఇతోధికంగా శ్రీలంక రికవరీలో కీలక పాత్ర పోషించింది. మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా సాయం చేసింది. చిన్న దేశం కాబట్టి శ్రీలంక ఫినామినల్ రికవరీ సాధించగలిగింది. ఇండియా అంటే జనాభా ఎక్కువ, ఛాలెంజెస్ ఎక్కువ, మన రాజకీయాలు, మన ప్రచారాలు, వ్యవహారాలు ఇవన్నీ వేరు. అందుకని నేరుగా కంపేర్ చేయలేకపోయినా వరల్డ్ బ్యాంక్ కేటగిరీస్ ప్రకారం చూస్తే ఇండియా కంటే బెటర్ కేటగిరీలో ఉంది శ్రీలంక అనేది వాస్తవం. ఇది రికవరీ స్టోరీ. మరి 3 ఏళ్ల కిందట అలా ప్రచారం చేశాం కదా ఏపీలో, ఇప్పుడు అదే శ్రీలంక పుంజుకుంది. మరి ఏపీ ఎక్కడుందండి? ఏపీలో ఆర్థిక పరమైన విషయాల్లో వేటి గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న విపక్ష నాయకుడు రామాయపట్నం పోర్టు గురించి ఇలా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఇదిగో ఇంత జరిగింది, ఇంత మొత్తానికి ఇచ్చేస్తున్నారు అని ఆరోపిస్తున్నాడు ఆయన. మరి అది నిజమో కాదో ప్రాక్టికల్ గా నెంబర్స్ చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోనో లేదంటే ఆధారాలతోనో ఖండించడం ఎక్కడన్నా ఉంటుందా? ప్రెస్ మీట్ పెట్టి తిట్టిపోస్తారు ఇప్పుడు అంతే. ఒకవేళ జగన్ చెప్పేది నిజం కాదు అంటే గనక, ఖండిస్తే గనక వాస్తవాలు తెలుస్తాయి కదా. ఇక ప్రతి విషయంలోనూ PPP అని రావడం చూస్తా ఉన్నాము. ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టడానికి ఈచ్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు లేవు అని మెడికల్ కాలేజీని PPPలకి ఇవ్వడం చూస్తా ఉన్నాము. ప్రైవేటైజేషన్ స్ప్రీ నడుస్తా ఉంది. అన్నిటికీ మించి అగైన్ అదే విపక్ష నాయకుడు 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసేశారు అంటూ ఇలా ఇదిగో ఈ టేబుల్స్ చూపించి ఆరోపించి సవాల్ చేస్తా ఉన్నారు కదా. నెలల తరబడి ఇన్ని అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల కూపం చేస్తున్నారు అని విపక్ష నాయకుడు అంటూ ఉంటారు. ప్రభుత్వం వైపు నుంచి ఇదే మోడల్లో అంత చేయలేదు ఇంత చేశామని చెప్పడం గానీ, లేదంటే నిజాలు ఇవి అని ఆ ఛాలెంజ్ ని తిప్పికొట్టడం గానీ, సమాధానం చెప్పడం గానీ, సబ్జెక్ట్ మాట్లాడడం గానీ ఎక్కడా కనపడదు. డేటా మాట్లాడుతుంటే ఆ డేటా మాట్లాడకుండా గొడ్డలి పార్టీ అనో ఇంకోటో తల్లి చెల్లి అనో మాట్లాడుతుంటారు. సబ్జెక్ట్ తో ఫేస్ చేస్తే, డీల్ చేస్తే కదా నిజమేదో తెలిసేది, ఎవరి వైపున వాస్తవాలు ఉన్నాయో అర్థమయ్యేది. అలా ఆ సబ్జెక్ట్ మాట్లాడట్లా రాష్ట్రం అప్పుల పాలవుతా ఉంది అని జనంలో చర్చ జరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి డీలా పడతా ఉంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వచ్చే డబ్బులంతా సాలరీస్ కే సరిపోతున్నాయి. ఇదిగో వస్తున్న ఆదాయాలన్నీ జీతాలకే పోతున్నాయి అంటున్నారు చూసారా. అంటే ఏమర్థమవుతుంది? మనం శ్రీలంక పేరుతో ప్రచారం చేశాము, సంపద సృష్టిస్తాం, మాకు సంపద సృష్టించడం తెలుసు అని హామీ ఇచ్చాము. తీరా చూడబోతే అప్పులు జరుగుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు, అది కూడా అని. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పులు ఏకంగా 3,17,448 కోట్లు. ఇదిగో ఇలాగా విపక్ష నాయకుడు ఆరోపిస్తా ఉంటాడు. ఇన్ఫ్లేషన్ రేటు ఏపీలో నేషనల్ లెవెల్ కంటే చాలా ఎక్కువ ఉంది అని ఇదిగో హిందూ లాంటి పేపర్లు ఇలా రాస్తూ ఉంటాయి. అంటే అన్ని స్థాయిల్లోనూ మెడికల్ కాలేజీలు లాంటి ప్రైవేటైజ్ అయిపోవడం, ప్రతి రంగంలో PPP రావడం, అప్పులు పెరిగినాయని విపక్షాలు ఆరోపిస్తూ ఉండటం, ఇంకో పక్కన ఇన్ఫ్లేషన్ ఇంత స్థాయిలో ఉంది అని పేపర్లు రాయడం. అంటే విధానపరమైన విషయాలు, ఖజానాకి సంబంధించిన విషయాలు, ఇన్ఫ్లేషన్ అంటే నేరుగా సాధారణ ప్రజలు పడే ఇబ్బందులు, ఇవి అన్ని ఇలా నెగిటివ్ టోన్ లో ఏపీలో ఉన్నాయి కదా. అందుకోసమే నవ్విన నాపచాని పండిందని చెప్పా కదా నేను. మనం ఎవరినైతే ఎగ్జాంపుల్ గా చూపించామో ఆ శ్రీలంక పుంజుకుంది. మరి ఆ ఎగ్జాంపుల్ చూపించిన వాళ్ళు మరి ఏపీని పుంజుకునేలాగా ఈ టైంలో ఎందుకు చేయలేదు? పోనీ 3 ఏళ్లలో పుంజుకుంది కదా శ్రీలంక. ఇప్పుడు ఇక్కడ 2 ఏళ్ల పైన అయింది కదా. ఇంకో 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత 3 ఏళ్లు పూర్తవుతాయి మనకు కూడా. ఆ 3 ఏళ్ల తర్వాత అయినా శ్రీలంక లాగా రికవర్ అయింది ఏపీ అని చెప్పగలరా? అలా చెప్పగలిగే పరిస్థితి ఉంటే గనక ఈ ప్రైవేటైజేషన్ స్ప్రీ వరుసగా ప్రతి విషయంలోనూ ఇలా నడిచే పరిస్థితి ఉంటుందా? కామెంట్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. రాజకీయాల కన్నా జనం జీవితాలు ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం, ఆర్థిక పరమైన విషయాల్లో అన్నిటికీ మించి అవగాహన ముఖ్యం. సబ్జెక్ట్ అర్థమయ్యే వాళ్ళు, ఎకనామిక్స్ బేసిక్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడండి. జెండాలు ఎగరేసుకోవాలి అనుకుంటే కనుక పక్కకెళ్ళి ఎగరేసుకోండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్
ఫర్ యూ గైస్. దిస్ ఈస్ కీటాక్స్.